H1B వీసా దరఖాస్తు రుసుం పెంపు, కొత్త జీఎస్టీ రేట్లు అమలు ఈ రెండు పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది, H1B వీసా రుసుం పెంపు ప్రభావం ఐటీ రంగంపై ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాలపై మాట్లాడేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు డాక్టర్ అనిల్ కౌశిక్ గారు మనకు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్ అనిల్ గారు. నమస్తే అండి. కౌశిక్ గారు నమస్తే అండి. అనిల్ గారు, ప్రస్తుతం H1B వీసా పైన ఫీజు పెంపు ప్రభావం మన దేశ ఐటీ రంగంపై ఏ మేరకు ప్రభావం చూపనుంది? ఒకటి ఇదైతే భారత ఐటీ రంగంపై అంటే ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే ఈ H1B ఈ వీసా పిటిషన్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా వేసిన $1,00,000 ఫీజు అనేది నియర్లీ 85 లక్షలు ఇవాళ నుంచి ఆల్రెడీ మొదలైంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే మొదలు అనుకున్న భయం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గి, ఎందుకంటే ఇది ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ కి, H1B ఉన్న వాళ్ళకి, రెన్యువల్స్ కి, రీఎంట్రీస్ కి వర్తించదని మళ్ళీ వైట్ హౌస్ తర్వాత స్పష్టం చేసింది. కాబట్టి ఇంపాక్ట్ అనేది మొదలు అనుకున్న దానికన్నా కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఇందులో చూసుకుంటే ఏంటంటే మన భారత ఐటీ రంగం నియర్లీ $245 బిలియన్ సైజ్ ఉన్న ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది ఇది. సో దానివల్ల ఏంటంటే ఎటువంటి ఇంపాక్ట్ అయినా గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ సెక్టర్ లో ఐటీ సెక్టర్ మేజర్ సెక్టర్. సో దీంట్లో కూడా చూసుకుంటే కొన్ని కంపెనీస్ కి షార్ట్ టర్మ్ గా మాత్రం కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కొత్త అప్లికేషన్స్ కి 2026లో మార్చ్ లో జరగబోయే పూల్ కే ఇది కొత్తగా $1,00,000 ఫీజు అనేది వర్తిస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తగా హైరింగ్ మాత్రం కష్టంగా ఉండొచ్చు. TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, HCL కానీ, టెక్ మహేంద్ర ఏవైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో, ఎక్కడైతే అమెరికాలో క్లయింట్ల సైట్లలో పనిచేయడానికి ఇక్కడ నుంచి వర్క్ ఫోర్స్ ను పంపిస్తా ఉంటారు. అది చాలా కీలకమైన వర్క్ ఫోర్స్. ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్ శాలరీయే 60 నుంచి 80 వేల శాలరీ ఉంది H1B ప్రొఫెషనల్స్ కి. అలాంటిది $1,00,000 ఫీజు పెట్టడం వల్ల ఫైనాన్షియల్ గా ఈ కంపెనీస్ కి అది వైబుల్ కాదు. మార్జిన్స్ తగ్గిపోవచ్చు. క్లయింట్స్ ఈ ప్రైస్ ని యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. సో కొంచెం మార్జిన్స్ మాత్రం అన్ని కంపెనీస్ ఆల్రెడీ నిన్న చూస్తే ఒక 4-5 కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇచ్చాయి. ఈ కొత్త ఏదైతే అడిషనల్ గా ఫీజు H1B మీద పెట్టారో దానివల్ల 2 నుంచి 3% మార్జిన్స్ మాకు ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ అది కూడా ఇమ్మీడియట్ గా కాదు, ఎందుకంటే ఇది కొత్త అప్లికేషన్స్ మార్చ్ నుంచి వచ్చే వాటికి. కాబట్టి ఇమ్మీడియట్ గా మాత్రం ఎటువంటి ఇబ్బంది రాదు అని, ఇది ఫైనాన్షియల్స్ లో స్టాక్ మార్కెట్స్ లో ఇబ్బంది రాదని కంపెనీస్ ఆల్రెడీ రిపోర్ట్ చేశాయి. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఐటీ ప్రొఫెషనల్స్ మధ్య మాత్రం ఆందోళన పెరిగింది. ఉద్యోగ అవకాశాలు కానీ, అక్కడ US లో స్టడీ ఇంతకు ముందు ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దీనివల్ల కొన్ని ఫ్యామిలీస్ విడిపోవచ్చు. కొద్దిమంది అక్కడ, కొద్దిమంది ఇక్కడ ఉండొచ్చు తర్వాత. సో అండ్ ఎస్పెషలీ ఇండియన్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వాళ్ళు చూస్తే మార్కెట్ మార్నింగ్ ఐటీ ఇండెక్స్ ఆల్రెడీ నియర్లీ 2.5% డౌన్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఏవి కూడా పాజిటివ్ లో లేవు. ఐటీ ఇండెక్స్ లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా 1 నుంచి 3.5% డౌన్ అయ్యాయి. అన్ని ETFలు కూడా ETFలు కూడా డౌన్ అయ్యాయి. బట్ ఐ థింక్ ఇది ఏమంటారు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ అంతే తప్ప, బట్ లాంగ్ టర్మ్ మాత్రమే ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇమ్మీడియట్ కొంచెం అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆపర్చునిటీ, యాక్చువల్లీ ఇది బూస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము ఆఫ్ షోరింగ్ అనేది పెరిగిపోయింది ఇప్పటికే లాస్ట్ 7 years లో. సో మేజర్ హిట్ కన్నా కూడా ఇప్పుడు GCCs ఇట్లాంటి ఇంకా ఇండియాలో ఓపెన్ అవ్వచ్చు. ఇది అమెరికాకే దెబ్బ. ఈ ఫీజు వల్ల కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ షోర్ ఎక్కువ చేయొచ్చు జాబ్స్ ని. అండ్ US ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది స్లో అవ్వచ్చు. ఇది ఒక అంటే కొన్ని రోజులు ఇబ్బంది అనిపించినా కానీ ఇది భారత్ ఐటీకి మాత్రం సెక్టర్ కి మాత్రం మంచి బూస్ట్ అవ్వచ్చు. ప్రోడక్ట్ డ్రివెన్ గ్రోత్ అవ్వచ్చు. మనకి ఇన్ని రోజులు ఓన్లీ సర్వీస్ డ్రివెన్ మోస్ట్లీ నడుస్తూ ఉంది మన ఐటీ సెక్టర్. సో ఇవి అండ్ కంపెనీస్ కూడా కొంచెం సెలెక్టివ్ స్పాన్సర్షిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే హై స్కిల్డ్ సీనియర్ టాలెంట్ మాత్రమే H1B ఫైల్ చేయొచ్చు. ఎంట్రీ లెవెల్ వాళ్ళకు మాత్రం కొంచెం ఇంటర్ కంపెనీ L1 వీసాలను ఉన్నాయి, అవి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఆఫ్ షోరింగ్ మాత్రం పక్కా పెరుగుతుంది. మన హైదరాబాద్ కి, బెంగళూరు కి మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది ఇది దీనివల్ల. అండ్ లీగల్ ఛాలెంజెస్ ఎనీహౌ జరుగుతాయి. ఇవాళ నుండి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ అమెరికన్ కోర్టుల్లో దీన్ని చేయబోతున్నారు. సో స్టాక్ మార్కెట్ ఆల్రెడీ చూసామండి ఇది. రైట్. కౌశిక్ గారు, అమెరికా నుంచి అందించే ఐటీ సర్వీస్ లో ప్రధానంగా మన దేశం నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. లక్షల మంది ఐటీ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతానికి H1B వీసా ఫీజు మాత్రమే పెంచిన ట్రంప్ ఆ తర్వాత ఇంకేదైనా ఊహించని నిర్ణయాలు తీసుకునే ఐటీ రంగంపై ఏ మేరకు ప్రభావం ఉండొచ్చు?
ఆబ్వియస్ గా ప్రభావం ఉంటుందండి. ట్రంప్ గారు అధికారంలోకి వచ్చే ముందే ఆయన చేసిన ప్రచారం ఏంటండి, అమెరికన్ ఫస్ట్. సో ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికన్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇలా కొత్త కొత్త రూల్స్ అనేవి తెస్తూ ఉన్నారు. అండ్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు కనుక సంవత్సరానికి $1,00,000 ప్రతి ఒక్కరికి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వీళ్ళకి రెన్యువల్ కి అని చెప్పి రూల్ పెట్టున్నట్లయితే ఈ ప్రభావం త్రిపుల్ ఉండేదండి. కానీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, వైట్ హౌస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, ఓన్లీ ఎవరైతే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఫస్ట్ టైం అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభావం అంతగా కనబడట్లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీ మీద, ఐటీ స్టాక్స్ మీద ప్రభావం ఆల్రెడీ పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు టీసీఎస్ చూసుకున్నట్లయితే షేరు ధర అంటే ఈ లైవ్ స్టార్ట్ అయ్యేసరికి 2% తగ్గింది. విప్రో 2%, ఇన్ఫోసిస్ 2%, టెక్ మహీంద్రా 4% వరకు తగ్గింది. ఇలా ఐటీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 2 to 3% వరకు ప్రభావం ఉంది. అండ్ ఫ్యూచర్ లో కూడా మేబీ ట్రంప్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో కూడా చాలా మంది ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాల్ని చాలా మంది ఏంటంటే ఎప్రిషియేట్ చేస్తున్నారు. సో ట్రంప్ గారు మన మంచి కోసం చూస్తున్నారు, ఇలా ఇమిగ్రెంట్స్ ని కొంచెం తగ్గించాలని చూస్తున్నారన్న ఉద్దేశం చాలా మందిలో ఉంది. అండ్ కొందరు అమెరికన్స్ ఏంటంటే, నేను సోషల్ మీడియాలో చాలా మందిని ఫాలో అవుతున్నానండి, అమెరికాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని. కొందరు స్టార్ట్ చేశారనమాట, ఇది మంచిది కాదు, ఇలా ఇండియాతో పెట్టుకోవడం మంచిది కాదు, ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ, సో ఇండియాతో పెట్టుకుంటే ఏమైనా జరగవచ్చు, ఆల్రెడీ వాళ్ళు రష్యాతో లేకపోతే చైనాతో చేతులు కలుపుతున్నారు, దీనివల్ల చాలా ప్రభావాలు ఉంటాయి, మేబీ అమెరికన్ ఎకానమీ దెబ్బతినొచ్చు అని కొందరైతే వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ గారిని. సో మేబీ ఆయన ఎంతో అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఫ్యూచర్ లో ఇంకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వస్తే మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్, ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఐటీ సెక్టర్ అనేది ఇంకాస్త ప్రభావం కానుందని నా ఉద్దేశం అండి. అండ్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు $1,00,000 అంటే ఏ కంపెనీ కన్నా బర్త్డేనే. ఇప్పుడు ఒక ఇండియన్ ని హైర్ చేసుకోవాలి ఫ్రెషర్ గా, అలా హైర్ చేసుకున్నప్పుడు $1,00,000 ప్రభుత్వానికి వన్ టైం కట్టాలంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. సో ఇంతకు ముందు అగ్రెసివ్ గా హైర్ చేసుకునేవారు, ముఖ్యంగా ఇండియన్ టాలెంట్ ని. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలా $1,00,000 పే చేయడం వల్ల వాళ్ళ మార్జిన్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కాస్త ఆలోచిస్తారు. సో ఎంట్రీ లెవెల్ వాళ్ళని పెద్దగా ఎంకరేజ్ చేయకపోవచ్చు. సో ఎవరైతే బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నారో అలాంటి వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకి H1 వీసా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడంలో ఎటువంటి సందేశం లేదు. అలా అని చెప్పి కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తే మాత్రం అమెరికన్ ఎకానమీకే నష్టం అండి. ఎందుకంటే మన అమెరికన్ కంపెనీస్ చాలా చూసుకున్నట్లయితే సిఇఓస్ అందరూ ఇండియన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, సత్య నాదెల్ల గారు, గూగుల్ కావచ్చు, హనీవెల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మోహన్ గారు, ఇలాగా చాలా మంది సిఇఓస్ కూడా ముఖ్యంగా అమెరికన్ కంపెనీస్ కి ఇండియన్స్ గానే ఉన్నారనమాట, ఇండియన్సే ఉన్నారు. సో ఖచ్చితంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ప్రెసెంట్ అయితే అంతకు ఎఫెక్ట్ లేదు, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి మార్చ్ నుండి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత మార్చ్ తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే మరీ ఎక్కువగా ఇంపాక్ట్ లేదు, కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. రైట్. అనిల్ గారు, ప్రతి సంవత్సరం అమెరికా అందించే H1B వీసాలలో దాదాపు 70% పైగా భారతీయులే దక్కించుకుంటున్నారు. అందులో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫీజు పెంచడం వల్ల ఎన్ఆర్ఐలు ఎలా స్పందిస్తున్నారు? భారతీయులందరికీ, ఎందుకంటే మనం 70 నుంచి 72% ఇండియన్సే H1B వీసా పొందుతున్నాం మీరు చెప్పినట్టు. అందులో కూడా 70 to 80% మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ వాళ్ళే H1B పొందుతున్నారు. నియర్లీ మనము 2.5 నుంచి 3 లక్షల మంది H1B వీసా పొందుతున్నారు ఇండియన్స్. అందులో అంటే దగ్గర 2 లక్షల మంది మాత్రం తెలుగు మాట్లాడేవారే. సో ఇది ఇంపాక్ట్ అనేది అటు ఎన్ఆర్ఐస్ పైన పక్కా పడుతుంది. ఇందులో తెలుగు స్పీకర్స్ డామినెంట్ ఎక్కువగా ఉంది. దీన్ని కొన్ని రోజులు తాత్కాలికంగా మాత్రం ఈ ఐటీ రంగాన్ని షేక్ చేసినా కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకటి, వాళ్ళ పెట్టుబడులు పక్కా ఇప్పుడు ఇన్ని రోజులు ఇండియాకి పంపిస్తున్న డబ్బులే కానివ్వండి, అది హ్యూజ్ అమౌంట్. మనము ఇండియాకి ఎన్ఆర్ఐస్ పంపిస్తున్న అమౌంట్స్ మీరు చూసుకుంటే వీఆర్ నంబర్ 1. మన తర్వాతే మెక్సికో, వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. సో అవి కొన్ని రోజులు ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే అన్సర్టెనిటీ వల్ల ఇండియాకు రెమిటెన్సెస్ కొంచెం తగ్గచ్చు. దెన్ ఇంకొకటి ఏంటంటే, అక్కడికి వెళ్ళి చదువుకుందామనే వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటిది యుఎస్ యూనివర్సిటీస్ పైన పక్కా ఎఫెక్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ అయితే ఉన్నారు, ఇంతకుముందు ఒక 40-50 లక్షల లోన్ తీసుకుని, 60 లక్షల లోన్ తీసుకుని ఎంఎస్ చేయడానికి అక్కడ వెళ్ళి ఆ తర్వాత ఓపీటీ ద్వారా తర్వాత నుంచి H1B పొంది
జాబ్ చేయడం అనేది ప్రాసెస్ ఉండింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళు కొంచెం ఎందుకంటే పెద్ద లోన్స్ తీసుకొని ఉన్నారు, వాళ్ళు H1B అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు. సో అది ఒక మేజర్ సెక్టర్ ఏంటంటే ఎవరికైతే ఇంపాక్ట్ అవ్వబోతోంది. అండ్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఒకటి ఇంపాక్ట్ అవుతుంది. దెన్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే కంటిన్యూస్ ఇప్పుడు H1B ఉన్నారో వాళ్ళు మాత్రం చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు పెద్దగా, ఎందుకంటే వాళ్ళకి రెన్యువల్ కి కూడా ఈ $1,00,000 లేదు. అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి లేదు కాబట్టి కొత్త వాళ్ళకు మాత్రం, ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకు మాత్రం పక్కా ఇది ఒక పెద్ద కష్టమైన పని. ఇది ఈ టైంలో అన్సర్టెనిటీ పెరిగిపోయింది. కాకపోతే ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇండియాలో ఆపర్చునిటీస్ పెరిగాయి. ఇప్పుడు ఇంకా ఆఫ్షోర్ పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రివర్స్ బే ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇండియాకి వచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. శాలరీస్ కూడా పెరిగాయి అండ్ లివింగ్ కండిషన్స్ కూడా పెరిగాయి. సో అక్కడ ఉండాల్సిన అవసరం కన్నా కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ చూసుకుంటే చాలా మంది సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఆ స్టూడెంట్స్ కి ఒక్కరికి మాత్రం మేజర్ భయం అండి, ఎందుకంటే కాస్ట్ పెరిగింది, హైరింగ్ రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి. సో ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 60,000 నుంచి 80,000 H1B ఉన్నాయి, వాళ్ళకే పెద్దగా భయం. కొంచెం ఐటీ జాయింట్స్ మాత్రం కొత్త హైరింగ్స్ కొన్ని రోజులు తగ్గించవచ్చు. అండ్ యుఎస్ క్లయింట్స్ విషయంలో ఇది ఎక్కువగా జరగవచ్చు. వేరే కంట్రీస్ నుంచి ఏవైతే కంపెనీస్ యుఎస్ మార్కెట్ కాకుండా యూరోపియన్, లాటిన్ అమెరికన్ కానీ, గల్ఫ్ కానీ, ఏషియన్ మార్కెట్స్ మీద డిపెండ్ అయిన వాటికి వీటి వల్ల ఎంత పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఏవైతే 100% యుఎస్ పైన డిపెండ్ అవుతున్నాయో అవి మాత్రం కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. దెన్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంతకుముందు కౌశిక్ గారు కూడా చెప్పినట్టు పక్కా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కి ఈ H1B నుంచి వచ్చే రెవెన్యూస్ సిగ్నిఫికెంట్. సో అట్లాగే 2 నుంచి 3% కూడా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ చెప్పాయి. అండ్ కాకపోతే ఏంటంటే L1 వీసాలు కొంచెం పెరగచ్చు, ఆఫ్ షోరింగ్ పెరగచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ GCCs ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాద్ లో చాలా వచ్చాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా చాలా కంపెనీస్ ఆలోచించవచ్చు. సో అండ్ ఇంకో ఇంపార్టెంట్ మర్చిపోకూడదు ఏంటంటే యుఎస్ లో ప్రతి దానికి కూడా లీగల్ గా, స్ట్రాటజిక్ గా కూడా కంపెనీస్ కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తాయి. సో వీటిపైన చాలా కంపెనీస్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సో అండ్ ఒక నెక్స్ట్ 1 week లో ఆ డిరెక్షన్ కూడా వస్తుంది. దీన్ని హాల్ట్ చేసి మళ్ళీ కొన్ని రోజులు డిలే కూడా జరగవచ్చు. సో అంతగా భయం అనేది కొంచెం ఉంటుంది. అన్సర్టెనిటీ పెరిగింది ఎవరైతే అక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారో. సో దీనివల్ల కొంచెం మాత్రం అంటే ఇండియాకు పంపించే రెమిటెన్సెస్ వల్ల రియల్ ఎస్టేట్ ఇండియాలో కానీ కొన్ని కంపెనీస్ కి, కొన్ని సెక్టర్స్ కి మాత్రం ఎఫెక్ట్ అవ్వచ్చు. అదర్వైజ్ భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ప్రోడక్ట్ కంపెనీస్, ఇన్నోవేషన్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం లేదు. చర్చకు తిరిగి స్వాగతం. కౌశిక్ గారు, అటు జీఎస్టీ తగ్గింపు ఈ రోజు నుంచి అమలవుతోంది కదా, ఈ కొత్త విధానం స్టాక్ మార్కెట్కు ఎలాంటి బూస్ట్ ఇవ్వచ్చు? సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బూస్టింగ్ అన్నది ఉంటుందండి. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం ఒక రకమైన పండగ వాతావరణం కనబడుతుంది. దానికి ప్రధానమైన కారణం చాలా మంది 22nd నుంచి రేట్స్ తగ్గుతాయి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. నేను కూడా చాలా వీడియోస్ చేశా. అండ్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని వాళ్ళు కూడా 22nd నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది, ఇలా జిఎస్టీ ఇంపాక్ట్ ఉండడం వల్ల రేట్లు తగ్గుతాయి అండ్ తక్కువ రేట్ల మీద దొరుకుతాయి అని చెప్పి ప్రమోట్ చేయడం వల్ల, అండ్ మోదీ గారు కూడా అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా కొంచెం బాగా ప్రమోట్ చేయడం వల్ల ఒక రకమైన పండగ వాతావరణం కనబడుతుంది చెప్పాలంటే. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది షేర్ మార్కెట్ కి ఎలా లింక్ అయి ఉంటుందంటే, ఇప్పుడు ప్రజలందరి దగ్గర కాస్త డబ్బు ఉంది, అంటే డబ్బు ఉండడం అంటే 22nd తర్వాత కొనుక్కుందాం అని చెప్పి పర్చేసింగ్ అన్నది ఆపేశారు చాలా మంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవరైతే కార్స్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అసలు సేల్స్ లేవండి. కార్స్ 22nd తర్వాత నుంచి తగ్గుతాయని చెప్పి చాలా మంది హోల్డ్ చేయడం. అలా ఎవరైతే టీవీలు కొందాం అనుకుంటున్నారో, ఫ్రిడ్జ్లు కొందాం అనుకుంటున్నారో, వాషింగ్ మిషన్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ 22nd వరకు వెయిట్ చేసి ఇప్పుడు కొంటూ ఉన్నారు. సో ఆబ్వియస్ గా ఎక్కువ మంది కొన్నారనుకోండి ఏదన్నా ఐటమ్ ని, ఖచ్చితంగా కంపెనీస్ కి ప్రాఫిట్స్ అనేవి కనబడతాయి. ఎప్పుడైతే కంపెనీస్ కి లాభాలు కనిపిస్తాయో కంపెనీ షేర్ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం అనుకుంటాం ఓన్లీ జిఎస్టీ ఇంపాక్ట్ వల్ల కారు హుండై కావచ్చు అండ్ టాటా కావచ్చు ఈ ధరలే పెరుగుతాయి షేర్లు అనుకుంటూ ఉంటాం. కాదండి, మనం ప్రతిరోజు కొంటూ ఉంటాం. షాంపూ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, ఏదైనా సరే వాటి మీద ఇంతకు ముందు 18% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు అది కాస్త 5% కి తగ్గింది. అదేవిధంగా పాల ప్యాకెట్లు, బటరు, గీ,
డైరీ స్ప్రెడ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఇంతకుముందు 5%, 12% ఉండేది. ఇప్పుడు అది కాస్త 5%కి తగ్గింది. సో ఈ జిఎస్టీ తగ్గడం వల్ల, రేట్ తగ్గడం వల్ల కంపెనీస్కి వచ్చే లాస్ అంటూ ఏం లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కంపెనీస్ వాళ్ళ లాభాలని తగ్గించుకొని ప్రైజెస్ తగ్గిస్తున్నాయేమో అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టీ తక్కువ కడుతున్నారు, ఆ బెనిఫిట్ ని వాళ్ళు మనకి పాస్ చేస్తున్నారు. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇండియాలో ఉన్న కంపెనీస్ కి, లిస్టెడ్ కంపెనీస్ కి ఈ జిఎస్టీ వల్ల ప్లస్ తప్ప లాస్ అయితే ఏం లేదు. సో ఎక్కువ మంది కొనడం వల్ల సేల్స్ పెరుగుతాయి, షేర్ ధర పెరుగుతుంది, కంపెనీస్ కూడా బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది షేర్ ధర. కాకపోతే ఈ H1B వీసా వల్ల కొన్ని ఐటీ స్టాక్స్ అనేవి కొంచెం పెరగట్లా, తగ్గుతూ ఉన్నాయి. లైట్ గా 2%, 3% కొంచెం తక్కువలో ఉన్నాయి. కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొన్ని రోజుల్లో ఆల్మోస్ట్ ఏవైతే బెనిఫిట్ పొందుతున్నాయో జిఎస్టీ ద్వారా వాటి షేర్ ధరలు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మెడిసిన్స్ అండి, మెడిసిన్స్ మీద ఇంతకు ముందు ఈ జిఎస్టీ ఉండేది, ఇప్పుడు అసలు చాలా మెడిసిన్స్ మీద జిఎస్టీ తగ్గించేసింది ప్రభుత్వం. అండ్ అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఏసీ మీద చూసుకున్నట్లయితే 28% జిఎస్టీ ఉండేది, కానీ ఈ రోజు నుంచి అది 18% మాత్రమే. టీవీ మీద చూసుకున్నట్లయితే 28, ఇప్పుడు అది కాస్త 18. అదేవిధంగా ఇంకొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ మీద చూసుకున్నట్లయితే 28% ఉండేది, ప్లస్ సెస్ ఉండేది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెస్ లేదు, సెస్ కాంపోనెంటే లేదు, అసలు డైరెక్ట్ గా 18% కి తగ్గించేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ చూసుకున్నట్లయితే నేను దాదాపుగా 46% నేను ట్యాక్స్ కట్టాను అనమాట. ఇప్పుడు దాని మీద ట్యాక్స్ చూసుకున్నట్లయితే 40% కి తగ్గిపోయింది. ఇలాగా చిన్న కారం లేదు, పెద్ద కారం లేదు, ప్రతి కార్ మీద ప్రైస్ అన్నది తగ్గబోతుంది. అదేవిధంగా బైక్స్ చూసుకున్నట్లయితే 350cc కంటే తక్కువ ఉన్న బైక్స్ యొక్క ధరలు కూడా భారీగా తగ్గబోతున్నాయి. అరౌండ్ 10,000, 8,000 ఈ విధంగా మార్పులు ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా మన ఫార్మర్స్ కి చూసుకున్నట్లయితే ఎవరైతే ట్రాక్టర్ కొందాం అనుకుంటున్నారో దాని మీద 18% ఉండేది, అది కాస్త 5% కి తగ్గింది. అండ్ స్పేర్ పార్ట్స్ మీద కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇంకా ఫార్మింగ్ కి సంబంధించిన చాలా ఐటమ్స్ మీద ఇదివరకు 12% ఉండేది, అది కాస్త 5% కి తగ్గింది. డ్రిప్ ఇరిగేషన్ మీద 12 ఉండేది, 5 కి తగ్గింది. ఇలా చాలా ఐటమ్స్ మీద, ముఖ్యంగా డయాగ్నోస్టిక్స్ వీటి ఐటమ్స్ మీద 18% ఉండేది, అది కాస్త కొన్నిటి మీద అయితే నిల్ అయింది, కొన్నిటి మీద 5% అయింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటి మీద 18% ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను అరౌండ్ 18,000 కట్టేవాడిని, కానీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియం నేను 2,000 తగ్గించి కడతా, ఎందుకంటే అందులో 2,000 రూపాయలు జిఎస్టీ ఉంది. ఆ 2,000 నాకు ఆదాయినట్లే కదా. ఇలాగా ఎవరైతే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా తక్కువ ధరకి ప్రీమియం రావడానికి ఛాన్స్ ఉంది. సో వీటి వల్ల కంపెనీకి ఏంటంటే సేల్స్ పెరుగుతాయి, అంతే తప్ప వాటికి ప్రాఫిట్స్ లో ఎటువంటి అంతరాయం లేదండి. సో ఎండ్ ఆఫ్ ద డే నుంచి మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని షేర్ ధరలు ఈ జిఎస్టీ ఇంపాక్ట్ వల్ల పెరగడానికి ఛాన్స్ ఉంది, కొన్ని షేర్ ధరలు తప్ప. రైట్. అనిల్ గారు, దాదాపు 2 ఏళ్లుగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. కొత్త జిఎస్టీ సంస్కరణలు ఏ మేరకు ఉపకరించవచ్చు? మీకు చెప్పినట్టు చూస్తే 2 ఏళ్ల కన్నా కూడా వొలటిలిటీ ఉన్న ఒకటి ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి, ఆర్ వేరే అన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ మధ్యలో వల్ల కూడా 23-24 కూడా కొంచెం ఉన్న 23-24 మాత్రం మోర్ ఆర్ లెస్ పాజిటివ్ గా ఉండింది. 24 సెప్టెంబర్ నుంచి మాత్రం మార్కెట్స్ మనము డౌన్ చూసాము. ట్రంప్ వచ్చాక మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకేంటి ఎఫ్ఐఎస్ అమ్మేయడం వల్ల, కంటిన్యూస్ గా స్టాక్ మార్కెట్ లో అమ్మడం వల్ల, ఎగ్జిట్ అవ్వడం వల్ల నియర్లీ 2-2.5 లక్షల కోట్ల షేర్లు వాళ్ళు నెట్ అమ్మేసి వెళ్లారు. సో ఓన్లీ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఎస్ఐపి ద్వారా ప్రతి నెల వచ్చే 30,000 కోట్లు ఇవే మనని మార్కెట్ ని మోర్ ఆర్ లెస్ స్టేబుల్ గా ఉంచాయి. మీరు లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మోర్ ఆర్ లెస్ మార్కెట్స్ ఓన్లీ 4-5% మాత్రమే పెరిగాయి. ఈ టైంలో మధ్యలో -15 to 16 కూడా తగ్గాయి. సో ఇన్ని ఒక లాస్ట్ 1 year ఎస్పెషల్లీ 24 సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ జూలై వరకు మాత్రం టర్బులెంట్ చాలా ఎక్కువగా ఉండింది. కాకపోతే ఏంటంటే అక్కడ మల్టిపుల్ రీజన్స్ చాలా ఉండొచ్చు. సో ఏ రీజన్స్ ఉన్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ అన్సర్టెనిటీ, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ అన్సర్టెనిటీ వల్ల చాలా మంది కొత్తగా కొన్ని రోజులు లాస్ లో ఉండే, కొత్తగా ఇన్వెస్ట్ చేయలేదు, వెయిట్ చేస్తా ఉన్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి
మన ప్రభుత్వం తీసుకున్న క్వైట్ అ ఫ్యూ చేంజెస్. ఇప్పుడు ఇది GST 2.0 అన్నాము, దీనికన్నా ముందు కూడా మనం ఇంట్రెస్ట్ రేట్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ 12 lakhs స్లాబ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయినాయి మన RBI కూడా. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ అవడం వల్ల కొంచెం కంపెనీస్ కి డబ్బులు అవైలబుల్ ఎక్కువయ్యాయి, మళ్ళీ పర్సనల్ కన్సంప్షన్ కూడా పెరిగింది. అండ్ ఇప్పుడు GST 2.0 వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన చేతిలో అమౌంట్ ఎక్కువగా ఉండబోతోంది, అంటే ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండబోతున్నాయి GST తగ్గించడం వల్ల. అండ్ దీంతో పాటు ఇంకా వేరే సరళీకరణలు ఏవైతే తీసుకున్నారో మల్టిపుల్, ఈ సంవత్సరం అట్లీస్ట్ బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ అనొచ్చు, మల్టిపుల్ తీసుకున్నారు. వెదర్ PLI అనుకోవచ్చు, ప్రొడక్షన్ లింక్డ్ డిజైన్ ఇన్సెంటివ్స్ కానీ, అండ్ సెమీ కండక్టర్ లో DLI డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానీ. సో ప్రభుత్వం అనేది 2025 అనేది ఒక రిమార్కబుల్ ఇయర్ యాక్చువల్లీ. ఎందుకంటే 2017లో GST ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో, ఒక అంటే వన్ ఆఫ్ ద మేజర్ ట్యాక్స్ రిఫార్మ్ ఏదైతే ఉందో, దాని తర్వాత 8 ఏళ్ల తర్వాత ఇది జరిగింది. మనం దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ GST 2.0 వల్ల ఫస్ట్ థింగ్ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైనా సరే, వెదర్ ఆటోమొబైల్ అనుకోండి, ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ లో, ఫుడ్ లో కానివ్వండి, FMCG అనుకోండి, ఏవైనా సరే వాటికి ఇవాళ నుంచి మాత్రం మంచి బూస్ట్ రావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. GST అనౌన్స్మెంట్ మీరు చూసుకుంటే ఇవాళ నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి, పండుగ సీజన్. యూజువల్లీ మనకి ఏంటంటే దసరా, దీపావళి అనేది చాలా సెక్టర్లకి మేజర్ టైం సేల్స్ అవ్వడానికి. ఎస్పెషల్లీ ఆటోసే తీసుకున్న, క్యాపిటల్ గుడ్స్, వైట్ గుడ్స్ ఏవైతే ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ కూడా ఈ టైంలో ఎక్కువగా కొంటా ఉంటారు. సో వాళ్ళవి అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 20 నుంచి 30% సేల్స్ ఈ నెల 2 నెలలోనే వస్తుంది. అట్లాంటి టైంలో ఇట్లా GST కట్ చేయడం వల్ల మనం Q2, Q3, మనం Q1 కొన్ని చాలా కంపెనీస్ అనుకున్నంత బాగా ఫలితాలు, ఫైనాన్షియల్స్ ఇవ్వలేదు. వేరాజ్ ఇప్పుడు Q2, Q3 ఈ GST వల్ల నెక్స్ట్ 6 to 8 months ఇప్పటి వరకు అనుభవించిన కొంచెం అన్సర్టెనిటీ అయితే ఉందో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ గానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా, ఇంకొక నెక్స్ట్ 6 months మాత్రం వండర్ఫుల్ టైం రావబోతోంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు కూడా లాస్ట్ 1 year చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అమెరికా ఇప్పటికి కూడా లైఫ్ టైం హై దగ్గర ఉంది, అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా. చైనీస్ మార్కెట్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత 1 year నుంచి 70% పెరిగింది. అదే కాకుండా యూరోపియన్ మార్కెట్లు కానీ, అదర్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉండేది. వన్ ఆఫ్ ద లోయెస్ట్ లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ తీసుకుంటే మాత్రం మన ఇండియన్ మార్కెట్స్ ఉండే. బట్ ఇప్పుడు US మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల, మన RBI కూడా తగ్గించడం వల్ల, ఈ సంస్కరణలన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మంచి న్యూ బేస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1 to 2 years ఇండియన్ మార్కెట్స్ కు మళ్ళీ ఒక స్వర్ణయుగం లాంటిది వచ్చే అవకాశం ఉందని చాలా మంది అనలిస్ట్ అంటున్నారు. ఎందుకంటే బేస్ ఉంది, కన్జంప్షన్ పెరుగుతుంది, గవర్నమెంట్ ట్యాక్సెస్ చేస్తా ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెస్పాన్సివ్ గవర్నమెంట్. ఏదైనా మనం అడుగుతా ఉంటే దానికి తగ్గట్టు కొన్ని రోజులు టైం పట్టొచ్చు, బట్ దానికి తగ్గట్టు సరళీకరణ జరుగుతూ ఉన్నాయి, పాలసీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇన్ని రోజుల అన్సర్టెనిటీ మాత్రం పక్కా తగ్గుతుంది. అండ్ మనం చూసుకుంటే గవర్నమెంట్ సెమీ కండక్టర్స్ కానీ సెమీకాన్ చేసింది, దానికి కావాల్సిన అనౌన్స్మెంట్ చేసింది. లాస్ట్ వీక్ షిప్ బిల్డింగ్ కోసము 70,000 కోట్ల అడిషనల్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది. దాని వల్ల హోల్ డిఫెన్స్ అండ్ షిప్ బిల్డింగ్ లో అక్కడ ఒక మేజర్ బూస్ట్. అట్లా ప్రతి సెక్టర్ వైజ్ కూడా ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మనకి ప్రభుత్వం అనౌన్స్ చేసిన పాలసీల వల్ల స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంపద రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 3 నుంచి 6 నెలల్లో ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ 25,000 దగ్గర ఉంది నిఫ్టీ. అది 30,000 ఒక 1 year లో క్రాస్ అయినా సర్ప్రైజ్ అయితే లేదు. రైట్.